హాయ్ అండి. ఈరోజు మా జున్ను పాప కోసం చికెన్ పాప్‌కార్న్ చేస్తున్నాను. దానికోసం 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో 15 మినిట్స్ నానబెట్టుకున్నాక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా లెమన్ పిండుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 5 అవర్స్ పెట్టుకోండి. తర్వాత వేసే ముందు మనకు ఒక బౌల్‌లో ఫస్ట్ ఏంటంటే మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్‌తో లిక్విడ్ లాగా చేసుకోండి. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ మైదా పిండి తీసుకోవాలండి కోటింగ్‌కి. దాంట్లో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ కూడా చూడండి, ఈ ఆయిల్ ఈ ఫుడ్ మాత్రం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఇలా చికెన్ పీసెస్‌ని పొడి పిండిలో కోట్ చేసుకున్నాక ఇందులో డిప్ చేసుకొని మళ్ళీ ఇందులో ఈ పిండితోనే కోట్ చేసేసుకొని మనం కోట్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలండి. ఇట్లా విచ్చుకుపోయినట్టు ఉండాలి. ఆ ప్రాసెస్‌లో చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తది. ఈ ప్రాసెస్ అంతా నేను చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఫస్ట్ బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్‌లో మనం మ్యారినేట్ చేసుకుంటే లోపల పీస్ కూడా జ్యూసీగా ఉంటుందండి. టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. మీకు ఎక్కువ గరం మసాలాలు, స్పైసీ లెవెల్ ఎక్కువగా ఉంటే మన గరం మసాలా, కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేస్తున్నానండి. ఇటాలియన్ హెర్బ్స్ అని, ఆనియన్ పౌడర్, గార్లిక్ ఇవేం యూజ్ చేయట్లేదు. ఓన్లీ మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇలాగ 2, 3 వాయిల్ నేను చేసుకున్నాను చికెన్ పాప్‌కార్న్. ఇవి ఎందుకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నా అంటే, పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు బయట మనం తీసుకుంటే చూసారా, ఒక్క వాయికే నేను కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఆయిల్. ఇప్పుడు మనం తీసుకునే 100 గ్రామ్స్‌కి, పావు కిలోకి వాళ్ళు ఫ్రెష్ ఆయిల్ అప్పటికప్పుడు యూజ్ చేసి ఇస్తారని మనకి గ్యారంటీ లేదు కదండీ. ఇప్పుడు మనకు యూజ్ చేశాక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా అదే యూజ్ చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళకి యూజ్ చేశాక మనకు అదే ఆయిల్‌లో మళ్ళీ డీప్ ఫ్రై చేసిస్తారు. అందుకు చెప్తున్నాను. ఇలాంటి ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఫ్రెష్ ఆయిల్‌తో చేసుకుంటాము. పిల్లలు కూడా హెల్తీగా, ఇష్టంగా తింటారు. చూడండి, మొత్తం కంప్లీట్ చేసేసాను. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఈ విధంగా నేనైతే మా బుజ్జిన పాపకి క్రిస్పీ పాప్‌కార్న్ చికెన్ అనేది రెడీ చేశాను.